హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు మేము ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగానే నేను మా అబ్బాయి ఇవాళ తింటున్నాము చిల్లీ చికెన్, ఎగ్ బజ్జీ ఇంకా చికెన్ పులావ్. అయితే ఫస్ట్ ఎగ్ బజ్జీ తింటాము. ఎగ్ బజ్జీ అడిగింది ఎవరంటే ప్రసన్న లక్ష్మి గారు ఇంకా కే బాలు గారు ఏంటంటే ఒకసారి అడిగారు, ఫస్ట్లో అడిగారు అన్నట్టు ఎగ్ బుర్జీ ఎగ్ బజ్జీ చేయండి అని. వాటిది ఎగ్ బుర్జీ చేసేసాము, కానీ ఎగ్ బజ్జీ మిగిలిపోయింది, అందుకోసమని చేస్తున్నాము. ప్రసన్న లక్ష్మి గారు ఇంకా కే బాలు గారు వారి కోసం ఎగ్ బజ్జీ. ఫస్ట్ అయితే అది తినేస్తాము, తర్వాత ఎవరేమి ఇచ్చారో చెప్తాం. రెడీ? 1 2 3 స్టార్ట్. తొందర నలుస్తుందని ఆయన అంతే. కంప్లీట్ చేయాలా? ఇందులో డిప్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అని చూసినా కానీ కరెక్ట్ ఏం లేదు. నెక్స్ట్ చిల్లీ చికెన్ తిందాం. అదెట్లా? చిల్లీ చికెన్ లాస్ట్ తిందామా? పట్టుకొని తిందాం, లేకపోతే అక్కడి నుంచి తిందామా? లాంగ్ ఇద్దాం అక్కడి నుండి. పట్టుకొని వస్తుంది అన్నమాట, అది ఎంత హైట్ ఉంటుంది. అయ్యో చెప్పలేదు కదా. చిల్లీ చికెన్ ఛాలెంజ్ చేయండి అని శ్రేయా జవల్కర్ గారు, అంతే శ్రేయా జవల్కర్ గారే అడిగారు, వారి కోసమే ఈ ఛాలెంజ్. ఓకే ఓకే. వీడు హడావిడి ఎంతసేపు చేసిన వాడిని. 1 2 3 స్టార్ట్. భలే ఉంది ఫ్రెండ్స్, చూసి దగ్గర తీసుకోవడం బెస్ట్ ఏమో. తినొస్తుందా నీకు? తినొస్తుందా? వచ్చింది బట్ ఆయిల్ ఇది బెస్ట్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. బయటదే బెస్ట్ ఇది. ఇంకా నా ప్రేమని ఇంట్లో ఉన్న మసాలాలన్నింటినీ వేసి వండినా. ఏంటో నాకైతే రావట్లేదు, తినేస్తుంది స్పీడ్గా. ఎట్లా తింటా, పట్టుకుంటే ఆగదు బ్యాలెన్స్. అరే ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. బాగుంటుంది.
బాగుంది చూడండి. బాగుంది చూసుకో. నేను చేశాను కాబట్టి బోన్స్ కూడా ఉంచా ఫ్రెండ్స్. ఇందులో కూడా నిధు గెలిచిండు, నేను ఓడిపోయాను. ఇంతకుముందు ఎగ్ బజ్జీలో కూడా నిధు గెలిచిండు, నేను ఓడిపోయాను. కానీ బాగుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. మంచూరియా చికెన్ చిల్లీ చికెన్. వామ్మో కన్ఫ్యూజన్. రెండిట్లలో నేను గెలిచిండు, మీకు అర్థమవుతున్నట్టుంది పనిష్మెంట్ ఎవరు తీసుకుంటున్నారో. కాబట్టి ఎండ్ వరకు చూడండి, భలే బాగుంటుంది వాళ్ళ. ఇది ఎవరు ఇచ్చారు? ఇది ఎవరు ఇవ్వలేదు, మేమే ఇచ్చాము. మాకు మేమే. పులావ్ తిని చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్, చికెన్ పులావ్. అయితే సండే స్పెషల్గా ఇవాళ పులావ్ చేసుకున్నాము, ఛాలెంజ్లో పెట్టుకున్నాము. ఎంతమందికి పులావ్ ఇష్టమో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ కొట్టండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? 1 2 3 స్టార్ట్. సూపర్ ఉంది మా టేస్ట్ అయితే. ఉత్తగానే బాగుంది, గ్రేవీతో ఉత్తరేస్తే సూపర్ ఉంది. గ్రేవీతో కూడా బాగుంది. తిన్నావా ఇప్పుడు గ్రేవీతో? మళ్ళీ వేసుకున్నా కొంచెం. అవునా, ఏం స్పీడ్ రా బాబు. ఇది వాళ్ళు చాలా స్పీడ్ ఉన్నారు రైస్లో కూడా, అందుకలాగా గెలవాలి కదా. ఎందుకంటే పనిష్మెంట్ అది నేను తీసుకోవాలి. పీసులు పడే ఉడుకున్నాయి ఫ్రెండ్స్.
మింగేసా. నాది కూడా అయిపోయింది. అయిపోయిందా? రైస్లో ఇద్దరం సేమ్, ఇద్దరం సమానంగా తిన్నాము. కానీ ఇంతకుముందు రెండిట్లలో నేను ఓడిపోయాను. ఇప్పుడు పనిష్మెంట్ నాదే. వీడికి ఇవ్వాలని నేను రెడీ చేసుకున్నాయని నేను చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసుకొని చిటికలో వస్తాం పనిష్మెంట్ కోసం. హలో ఫ్రెండ్స్, వచ్చేసాము అంతా క్లీన్ చేసి. ఈసారి మళ్ళీ పచ్చిమిర్చి నిధితో తినిపిద్దామని చూసిన, కానీ బ్యాడ్ లక్. నేనే తినాల్సి వస్తుంది. బ్యాడ్ లక్ అని వాడంటుండు, మళ్ళీ చూడు నేనే తినాలి. పోయినసారి తినిపించినప్పుడు అని తిన్నాడు కదా, మళ్ళీ చూద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు నేను తినాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ కొట్టండి. మిర్చి కోసం మొత్తం తినాలని తినేసి ఇష్టం. వాటర్ తీసుకురా. ఏమంటారు ఫ్రెండ్స్? తింటున్నాను. వాటర్ తాగేసాను. అమ్మో, ఫుల్ కారం ఉన్నాయి మిరపకాయలు అయితే. కర్రీలు వేస్తే అర్థం కాలే కానీ ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే నేను వెళ్ళి ఏమన్నా స్వీట్ తినాలి. నా వల్ల కాదు, మండుతుంది చాలా, అసలు ఘోరంగా ఉంది. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి నెక్స్ట్ ఛానల్లో కలుద్దాం. బాయ్.